హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు. ఎప్పుడైనా బట్టల మీద గట్టరను సో మనకి ఇంకు మరకలు కానీ లేదంటే పెన్ మార్క్స్ కానీ పడేటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. పెన్ మార్కులు అనేవి క్లీన్ చేయడం అంత సింపుల్ అయితే కాదండి. ఆల్రెడీ మీరు నాకు కామెంట్ కూడా చేశారు కదా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చే కామెంట్లు. సో ఇది ఒకటండి, పెన్ మార్క్స్ ఎలా క్లీన్ చేయాలని. ఎప్పుడైనా పెన్ మార్క్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సో మనకి శానిటైజర్ అనేది ఇంట్లో ఉంటుంది కదా, దాంతో చాలా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇక్కడైతే ఒక వైట్ టవల్ అనేది తీసుకొని పెన్ మార్క్ అనేది చేసిన తర్వాత క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ మనకి ఎక్కడెక్కడైతే ఇంకు మార్కులు, పెన్ మార్కులు లేదంటే కలర్ మార్కులు కూడా మనం ఈజీగా శానిటైజర్తో క్లీన్ చేసుకోవచ్చండి. శానిటైజర్ లేనట్లయితే డెటాల్తో కూడా ఈజీగా క్లీన్ చేసుకొని తరువాత ఇంకొక టిష్యూ పేపర్స్ తోటి మొత్తం క్లాత్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా జస్ట్ ఇలా మనం క్లీన్ చేస్తామనుకోండి, ఎంత థిక్గా పడిపోయినా పెన్ మార్క్స్ అయినా ఇంక మార్కులైనా కలర్ మార్కులైనా కూడా చాలా ఈజీగా ఇటువంటి సబ్బులు సోపులు వాడుకుంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత శానిటైజర్ వేసాం కాబట్టి నార్మల్గా వాష్ చేసుకుని వాడుకున్నట్లయితే పెన్ మార్కులు కానీ లేదంటే ఇంక మార్కులు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్గా మనం పెన్స్ అనేవి వాడేసిన తర్వాత పెన్ ఇంక్ అయిపోయిన తర్వాత ఇంకా పెన్ అంతా పడేస్తూ ఉంటాం కదండి. పెన్ క్యాప్స్ తోటి మనకి చాలా యూజెస్ అయితే ఇంట్లో ఉంటాయండి. సో దీనికోసం నా దగ్గర ఉండే ఒక 2 పెన్ క్యాప్స్ ఉంటే తీసేసుకొని డబుల్ సెట్ టేప్ అనేది కూడా మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా, చిన్న పీసెస్ సన్నంగా వచ్చేటట్టు కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెన్ క్యాప్కి ఆపోజిట్లోనైతే మనం అంటించేసుకోవాలండి. సో ఇలా డబుల్ సైడ్ టైప్ అంటించేసుకొని బ్యాక్ సైడ్ పేపర్ కూడా ఉంటుంది కదండి, దాన్ని కూడా రిమూవ్ చేసేసుకొని ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని కూడా పెన్ క్యాప్స్ పడేయకుండా చక్కగా ఇలా గోడకు కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా మనకు నచ్చిన ప్లేస్లోనే ఇలా దగ్గరగా అయితే సెట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక హోల్డర్ లాగా అయితే యూజ్ అవుతుందండి. ఇలా మనం కొన్ని ఫొటోస్కి ఫ్రేమ్స్ అనేవి లేనప్పుడు, ఆల్బమ్స్ అనేవి లేనప్పుడు ఈజీగా మనం గోడకి పెట్టుకోవాలనుకునేటప్పుడు ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. మనం అసలు పెన్ క్యాప్స్తో పెట్టినట్టే ఉండదు, ఒక హోల్డర్కి ఫోటో పెట్టినట్టు అయితే ఉంటుంది. సరే ఎప్పుడైనా ఇలా ఇంట్లోన హోల్డర్ లేనప్పుడు ఫొటోస్ ఫ్రేమ్ని ఇలా సెట్ చేసుకొని చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి టిప్ అనేది. మన మగవారు వేసుకునే షార్ట్లు కానీ లేదంటే మనలో చాలామంది కాలర్ బట్టలు లాంటివి గట్ట వేస్తూ ఉంటారు కదా డ్రెస్సులు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో చెమట అనేది ఎక్కువగా పట్టేసి మురికి అనేది పట్టేస్తుందండి. అలాగే చాలామందికి మెడ చుట్టూ నల్లగా అయిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాలర్ దగ్గర కూడా ఉన్న బట్ట చిరిగిపోతుంది కదండి. ఇలా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఆ ప్లేస్లో మనకి ఎటువంటి మురికి లాంటిది పట్టకుండా మళ్ళీ ఎక్కువగా మనం క్లీన్ చేసుకునే శ్రమ లేకుండా అలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. సో పౌడర్ అనేది ఉంటుంది కదండి, ఫేస్కి రాసుకునే పౌడర్. ఆ పౌడర్ని జస్ట్ మనం బట్టలు వేసుకునే ముందర ఈ విధంగా కొంచెం పౌడర్ వేసుకొని మొత్తం ఇలా కాలర్ దగ్గర అప్లై చేసేసుకోండి. ఇలా పౌడర్ అనేది అప్లై చేయడం వల్ల మనకి స్వెట్టింగ్ లాంటిది ఏమీ ఉండదండి. ముఖ్యంగా చుట్టూ కూడా చిన్న రెడ్డిష్గా అయిపోతూ ఉంటాయండి, ఎక్కువగా ఈ సమ్మర్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఇలా పౌడర్ వేయడం వల్ల మనకి చెమట లాంటిది పట్టదు. ముఖ్యంగా ఏంటంటే మురికి అనేది అంటుకోదండి. అలాగే ఏంటంటే కాలర్ కూడా చిరిగిపోతుంది కదా, షర్ట్ అంతా కూడా బాగుంటుంది. కొన్ని షర్ట్లకి కాలర్ మాత్రం చిరిగిపోతే పడేయాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్ ఇలా అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మన శ్రమ తగ్గుతుంది, మనీ కూడా ఆదా అవుతుంది. కాలర్స్ అనేవి చాలా నీట్గా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా కిచెన్లో టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో కర్రీస్ వండేటప్పుడు ఒక్కొక్కసారి పీతలు కానీ ఫిష్ కానీ లేదంటే చికెన్ కానీ వండేటప్పుడు కూడాను గిన్నెలు అనేవి ఎంత సబ్బుతో క్లీన్ చేసినా కూడాను నెక్స్ట్ డే మళ్ళీ ఆ సామాన్లు అనేవి అదే రకమైన పొలుసు వాసన లాగా అయితే మనకు వచ్చేస్తుంది కదా. అలాగే సామాన్లు కూడా అంటే కళాయిలు కానీ కుక్కలు కానీ ఎల్లో ఇష్యూగా అయిపోయి జిడ్డుగా ఉంటాయి. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా ఈ స్మెల్ లాంటివి గట్టను ఒకసారి ఆమ్లెట్ వేసేటప్పుడు కూడా స్మెల్ పోదు పాత్రల దగ్గర. అలాంటప్పుడు సింపుల్గా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొద్దిగా అంటే 1 టీ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల సామాన్ల మీద ఉండే మురికి జిడ్డు లాంటిది అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఆ తర్వాత సోపు కానీ లేదంటే సోప్ లిక్విడ్ అని విమ్ లిక్విడ్ అని వేసుకోవచ్చు. ఇవన్నీ మీరు రెగ్యులర్గా క్లీన్ చేసుకునే సబ్బులో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు తయారు చేసుకున్న లిక్విడ్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అండి, పాడైపోయే ఛాన్స్ ఉండదు. రెగ్యులర్గా మనం గిన్నెలు తోముకోవడానికి కూడా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో తర్వాత మనం నార్మల్గా గిన్నెలు ఎలా అయితే క్లీన్ చేస్తామో అదే విధంగా క్లీన్ చేసేసామనుకోండి, ఎల్లో మార్కులు అనేవి కళాయిలకు పట్టేస్తూ ఉంటాయి కదండి, ఆ ఎల్లో మార్కులు పోతాయి. ముఖ్యంగా జిడ్డు పోతుందండి. అలాగే నాన్ వెజ్ వండేటప్పుడు లేదంటే ఒక్కొక్కసారి హెవీగా మనం ఈ ఆయిల్ అవన్నీ కూడా వండేటప్పుడు కూడా నా స్మెల్ అనేది అస్సలు పోదు కదా. ఇలా నాన్ వెజ్ స్మెల్ కానీ జిడ్డు స్మెల్ కానీ పాతాలకు వస్తుంది అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా లిక్విడ్ని తయారు చేసుకుని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం గిన్నెలు క్లీన్ చేసిన స్మెల్ పోదు. అలాగే మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి నిమ్మకాయ సాల్ట్ వల్ల గిన్నెలు అనేవి ఎప్పుడు కూడా మంచి సువాసనగా పాత్రలు అనేవి
చాలా చాలా నీట్గా ఉంటాయండి. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సామాన్లు అయితే చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. ఖచ్చితంగా మన శ్రమ అయితే తగ్గిపోతుంది. ఇంకా 5వ టిప్పునైతే తెలుసుకుందాము. ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే నిమ్మకాయ. ఒక్కొక్కసారి ఈ నిమ్మకాయ కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువైపోతుందండి. కొంతమందికి ఒకేసారి కొని స్టోర్ చేసుకుని అలవాటు ఉంటుందన్నమాట. అలాంటప్పుడు పాడైపోకుండా నెల 15 రోజులైనా కూడాను మనకి నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా చిన్న చిన్న న్యూస్ పేపర్స్లోన మనం చిన్న చిన్న కట్ చేసేసుకొని ఒక్కొక్క నిమ్మకాయ కూడాను ఈ విధంగా పెట్టేసుకోండి. మీకు కావాలనుకున్నట్లయితే నిమ్మకాయ రసాన్ని కూడా చక్కగా సపరేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి నెల 2 నెలలైనా పాడైపోకుండా ఉంటాయండి. ఇలా పేపర్ చుట్టేసిన నిమ్మకాయలన్నింటినీ కూడాను ఒక బౌల్ తీసుకొని అంటే ఒక బాక్స్ తీసుకొని అడుగును కూడా ఇంకొక టిష్యూ పేపర్ని కానీ వేసుకొని ముందు ఫోల్డింగ్ చేసుకుని నిమ్మకాయల్ని ఈ విధంగా బౌలింగ్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. మీకు నెల రోజులైనా కూడాను నిమ్మకాయలు అనేవి వాడిపోవడం లేదంటే చేదు వచ్చేయడం రసం అనేది ఏమీ జరగదండి. చాలా చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా నిమ్మకాయలు అనేవి ఉంటాయి. దీనివల్ల మన మనీ కూడా ఆదా అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాం. కుక్కర్లు వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది కూడా గ్యాస్ కట్టర్స్ అనేవి 3 నెలలకి 2 నెలలకి చేంజ్ చేస్తూ ఉంటారండి. ఎందువల్లంటే కుక్కర్లో ఏది వండినా లీక్ అయిపోతుంది. ఇంకా గ్యాస్ కట్టర్సే పాడైపోయి పడేస్తూ ఉంటారు. సంవత్సరమైన కూడా గ్యాస్ కట్స్ అనేవి రిపేర్ రాకుండా చక్కగా ఎలా వాడుకోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడా గ్యాస్ కట్టర్స్ అని ఈ విధంగా వాడే 10 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదంటే ఒక బకెట్ వాటర్లో పడేయండి. ఆ తర్వాత మనము వాడే ముందర వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ కట్టర్ని జస్ట్ ఇలా మరి గట్టిగా కాకుండా 2-3 సార్లు ముందుకు లాగండి. ఆ తర్వాత క్యాప్కు పెట్టేసుకొని చక్కగా కొంచెం బెల్ట్ ఇంకా మీకు బాగుండాలి, అసలు ఏమి వండిన బయటకు లీక్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ని బెల్ట్కి ఈ విధంగా అప్లై చేసేసుకొని క్యాప్కి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని నొక్కు పెట్టండి. ఆ తరువాత మూత పెట్టి పైనుంచి గట్టిగా ప్రెస్ చేసి విజిల్ పెట్టి చూడండి. చక్కగా మనం ఏది వండినా కూడా బయటకు లీక్ అవ్వకుండా గ్యాస్ కట్టర్స్ రిపేర్ రాకుండా ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయి. మనం నార్మల్గా గిన్నెలు తోమేసిన తర్వాత స్టాండ్ తోటి ఈ విధంగా కిచెన్లో కానీ లేదంటే కిందన గచ్చుల మీద కానీ పెట్టేసేటప్పుడు ఇలా వాటర్ అనేది కొంచెం కొంచెం డ్రాప్స్గా లీక్ అయ్యి ఒక్కొక్కసారి మనం చూసుకోకుండా పడిపోతూ ఉంటాం కదండి. లేదంటే మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కిచెన్లో కూడా వరదగా చిరాగ్గా ఉంటుంది. ఇలా మనకి వాటర్ డ్రాప్ అనేది కిందన ఒక్క చుక్క కూడా పడకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనకి ఇంట్లో ఖచ్చితంగా ఇలా గోధుమ పిండి అవి ప్యాకెట్లు అనేవి తెచ్చుకునేటప్పుడు కొంచెం దలసరిగా ఉండే కవర్లు అనేవి ఉంటాయి కదండి. సో ఇదైనా తీసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చండి. నా దగ్గర గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి ఉంటే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో నా ఓల్డ్ పిల్లో కవర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి. సో దాన్ని కూడా ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లో కవర్లోకి చక్కగా మనం ఇలా తీసుకునే కవర్ అనేది సెట్ చేసేసుకోవాలండి. సో చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. కిచెన్లో వరదగా ఉండడం లాంటిది ఏమీ ఉండదండి. మీకు వీలుంటే చక్కగా దీన్ని లోన పెట్టేసుకొని చుట్టూ కుట్టు అనేది కూడా వేసేసుకోవచ్చు. లేదు అంత టైం లేదనుకున్నట్లయితే పిల్లో కవర్ను ఓపెన్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. మనం ఇలా రెగ్యులర్గా ఇంట్లోనే క్లీన్ చేసుకునే కొన్ని గాజు ఐటమ్స్ కానీ లేదంటే గాజు బౌల్స్ లాంటివి కట్టండి కిచెన్లో ఎక్కడ పెడితే అక్కడ బౌలింగ్ చేస్తూ ఉంటాం కదండి తడివి. దాన్ని కూడా ఈజీగా వీటి మీద అయితే మనం చక్కగా బౌలింగ్ చేసుకోవచ్చు. లేదంటే గిన్నెలు తోమేటప్పుడు కూడా గిన్నెల స్టాండ్ కింద దీన్ని పెట్టేసుకొని ఇలా వదిలేసామనుకోండి, మనం గిన్నెలు తోమేటప్పుడు కూడా వాటర్ టాప్స్ అనేవి అలా లీక్ అవుతూనే ఉంటాయి కదా. గచ్చుల మీద గట్ట పడినట్టయితే మళ్ళీ క్లీన్ చేసుకొని చిరాగ్గా ఉండే పని లేకుండా సింపుల్గా ఇలా మనమైతే చక్కగా దీన్ని పెట్టేసుకున్నాం అనుకుంటే ఇది రెగ్యులర్గా మనకు యూజ్ అవుతుందండి. వాటర్ డ్రాప్స్ కానీ వాటర్ కానీ ఏ ఉన్న కూడాను ఈ క్లాత్ మీద పడిపోతాయండి. లోన మనం కవర్ పెట్టాం కాబట్టి అడుక్కి మనకు వాటర్ వెళ్ళే ఛాన్సే ఉండదండి. చక్కగా దీన్ని తీసేసుకొని వాటర్ అంతా దీని మీదకి వచ్చేస్తుంది కదా, దీన్ని తీసేసుకొని చక్కగా బయట ఎండలో కానీ లేదంటే గాలిలో కానీ పడేసామనుకోండి, కిందన సీట్ ఉంది కాబట్టి చాలా చాలా సింపుల్గా మనకైతే క్లియర్ అయిపోతుందండి. ఇలాంటి కిచెన్లో 2-3 పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏవైనా చిన్న చిన్న గాజు బౌల్స్ లాంటివి, టీ కప్పులు లాంటివి ఒకటి బోర్లించుకోవడానికి, గిన్నెల స్టాండ్ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది, అలాగే శ్రమ కూడా తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.